ప్రకాశం బ్యారేజ్ నుంచి బోట్ల వెలికితీత కష్టంగా మారింది. 6 గంటల పాటు శ్రమించిన బోట్లు ఇంచు కూడా కదలలేదు. 2 క్రేన్లతో ఇంజనీరింగ్ అధికారులు శ్రమించినప్పటికీ ఫలించలేదు. రేపు మరోసారి వెలికి తీసేందుకు ప్రయత్నించనున్నారు. ఇందుకోసం విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా డైవింగ్ బృందం రానుంది. వాళ్ళు బోట్లు తీసేందుకు ప్రయత్నించనున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి బోట్ల వెలికితీత కష్టంగా మారింది. 6 గంటల పాటు శ్రమించిన బోట్లు ఇంచు కూడా కదలలేదు. 2 క్రేన్లతో ఇంజనీరింగ్ అధికారులు శ్రమించినప్పటికీ ఫలించలేదు. రేపు మరోసారి వెలికి తీసేందుకు ప్రయత్నించనున్నారు. ఇందుకోసం విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా డైవింగ్ బృందం రానుంది. వాళ్ళు బోట్లు తీసేందుకు ప్రయత్నించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు. తిరుమల రావు. సుమిత్ర, ప్రకాశం బ్యారేజ్ ని ఢీకున్న 3 బోట్లను బయటికి తీసేందుకు ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 క్రేన్లతో ఇంజనీర్ బృందం అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా శ్రమించారు. సాయంత్రం 6 గంటల వరకు శ్రమించినప్పటికీ అక్కడ బోట్లు ఇంచు కూడా కదలేదు. టోటల్ గా 6 గంటలు అయితే ఈ ఆపరేషన్ జరిగింది. 6 గంటల్లో మొదటి ప్రయత్నంగా ఈ 2 క్రేన్లు సంబంధించి ఆ బోట్లకు లంగర్ వేసి పైకి లాగే ప్రయత్నం చేశారు. అది కూడా విఫలం చెందారు. అయితే గ్యాస్ కట్టర్లకు సంబంధించి ఒక బోటుకు సంబంధించి 2 క్రేన్లతో 2 ప్రదేశాల్లో హోల్స్ చేసి అక్కడి నుంచి ఆ హోల్స్ లోంచి బయటకు లాగేందుకు ప్రయత్నించారు. అది కూడా విఫలమైంది. కానీ బోట్లు ఇంచు కూడా కదలలేదంటే అక్కడ ఎంత లోతులో ఉన్నాయని మనకైతే అర్థమవుతుంది. అయితే ఈ రోజు సాయంత్రానికి ఈ పనులు అయితే ముగించడం జరిగింది. రేపు ఉదయం సంబంధించి విశాఖపట్నానికి చెందిన ప్రత్యేకమైన డ్రైవింగ్ టీమ్ తో ఈ బోట్లు వెలికి తీసేందుకు కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు అయితే మనం చెప్పడం జరిగింది. ఈ డ్రైవింగ్ టీమ్ సంబంధించి 10 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళు బోటు కింద భాగాన్ని అడుగు భాగానికి వెళ్ళి ఈ కటింగ్ మిషన్ తో కట్ చేస్తారు. అయితే బోటును 3 ముక్కలు గానీ 4 ముక్కలు గానీ కట్ చేసి ఫైనల్ గా తీయడానికి అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మొదటిసారి తర్వాత రేపు ఉదయం బెలూన్స్ అయితే ఉండే బెలూన్స్ బోటు కింద భాగం పంపి వాటిని ఆ ఎయిర్ బెలూన్స్ తో లేపి వాటిని కదిలించేందుకు కూడా మొదటి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నం ఫలించకపోతే డ్రైవింగ్ టీమ్ తో ప్రత్యేకంగా లోపల నది గర్భంలోకి వెళ్లి ఈ బోటుని అయితే కట్ చేసి వెలికి తీసేందుకు కూడా ప్రయత్నాలు అయితే రేపు చేస్తామని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ బోట్లు వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వము అనేక చర్యలు చేపట్టినప్పటికీ ఈ రోజు పూర్తిగా ఫలించలేదని చెప్పాలి. రేపు డ్రైవింగ్ టీమ్ తో బోట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి అక్కడ ఇంజనీర్లు అయితే చెప్పడం జరిగింది. సుమిత్ర, అంటే తిరుమలరావు ఈ రోజు చాలా శ్రమించినప్పటికీ ఫలితం అయితే లేదు. అయితే అందులో ఎక్కడైతే పొరపాటు జరిగిందో దానికి సంబంధించి కంప్లీట్ ఐడియా వచ్చేసినట్టు అనుకోవచ్చా? రేపు పనులు అయిపోతాయని అనుకోవచ్చా? పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయా? కథ సుమిత్ర, అయితే ఎగువ నుంచి అధికంగా వాటర్ వస్తుంది. ఈ 67వ గేటు అదేవిధంగా 69, 70 3 గేట్లు సంబంధించి గేట్లు క్లోజ్ చేసి అయితే ఈ పని అయితే చేస్తున్నారు. అదేవిధంగా రేపు ఇవాళ ప్లాన్ ఏ, ప్లాన్ బి సక్సెస్ అవ్వలేదు. రేపు ప్లాన్ సి, ప్లాన్ డికి అమలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ బెలూన్స్ పంపి బోట్ ని కదిలించడము ఇది కూడా సక్సెస్ అవ్వకపోతే ఈ విశాఖపట్నానికి సంబంధించిన టీం సభ్యులతో 10 మంది బృందం సంబంధించి డ్రైవింగ్ టీమ్ తో నది గర్భంలోకి వెళ్లి బోట్ ని ఎట్టి పరిస్థితులు కట్ చేసి బయటకు తీస్తానికైతే సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. రేపు మాత్రం సక్సెస్ అవుతామని చెప్పి ఇంజనీర్ల బృందం కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ డ్రైవింగ్ టీమ్ సభ్యుల పనితీరు పైన. సుమిత్ర, అంటే ఇప్పుడు వెదర్ అప్డేట్స్ కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత అంటే రేపు కంప్లీట్ అనుకూల పరిస్థితులు ఉన్నాయని అనుకోవచ్చా తిరుమలరావు? ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అంటే ప్రస్తుతానికైతే వాటర్ ఫ్లో కొంచెం తగ్గిందని చెప్పాలి. ఈ వాటర్ ఫ్లో తగ్గుతున్న ఒకటైతే రేపొద్దున వర్షం కూడా పడకుండా ఉంటే పని అయితే సక్సెస్ రేంజ్ లో పడుతుంది. రేపు వర్షం ఏమైనా కురిస్తే కొంచెం పనికి ఆటంకం కలగొచ్చు. ఈ వాటర్ రేంజ్ తగ్గించి మిగతా ఏదైతే ఉందో గేట్లు అయితే పూర్తిగా ఎత్తేస్తున్నారు. వాటర్ ఫ్లో అటు ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ 3 గేట్లు క్లోజ్ చేశారు. ఈ 3 గేట్లు క్లోజ్ చేయడం వల్ల ఇటు వరద కొంచెం వీళ్ళకి ఒత్తిడి తగ్గుతుందని చెప్పాలి. దీని భాగంగానే లోపలికి వెళ్లి వీళ్ళు డ్రైవింగ్ టీము ప్రయత్నిస్తారని చెప్తూ అనుకుంటున్నాను. అదేవిధంగా వాతావరణం అనుకూలంగా అదేవిధంగా ఎగువ నుంచి వరద నీరు కొంచెం తగ్గితే రేపైతే సక్సెస్ రేంజ్ లో పయనించవచ్చు అని చెప్పేసి ఇంజనీర్ల బృందమే చెప్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుమల రావు ఫర్ ద అప్డేట్స్.